చెప్తా హీరో గారికి హైసాప్ చెప్పాలి. ఉన్నోనికి పేదోనికి అన్నట్టు ఒక సినిమా తీసి కానీ ఉన్నోడు ఎట్లా ఎదిగినా కూడా వాడు ఎన్నో లెక్క పేదోళ్ళకి ఎందుకు అనే సినిమా తీసి ఈ సినిమా ఒక డిఫరెంట్ సినిమా అంటే దాని ఎట్లా పిచ్చోగానే ఎంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఈ సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఈ సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ పైగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ నాకు ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకు సినిమా బోరింగ్ ఉండదు. సినిమా ఎన్నిసార్లు చూసినా మనకు చూడాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఏం చెప్పాలంటే అసలు హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఇంకొక ఆర్టిస్ట్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసి ఎవరికి ఏం తప్పలేదు పోయిపోయి ఎగ్జాక్ట్లీ మాత్రం సినిమా ఎలా తీయాలో బ్యాక్గా తీసి చూపించింది. అంటే సినిమా మాత్రం ఒక రేంజ్ అంటే ఒక ఇస్తా కదా పేదోళ్ళకి ఎందుకు వాడు ఉండకుండా వాడిని కూడా బెనిఫిట్ కావాలి అంటే సినిమా తీసి ఉన్నోళ్ళు ఎక్కడ ఉంటుందో వాడు అక్కడ ఉన్నోళ్ళు స్థాయిలో పేదోళ్ళు ఎందుకు వాడు గొప్పగా ఎందుకు అవుతారని ఒక సినిమా తీసి ఉంటాయి. అలాగే హ్యాట్సాప్ డైరెక్టర్కి ఇలాంటి సినిమా చూడాలి. మేము పబ్లిక్లో మాత్రం ఈ సినిమా చాలా ఇలాగనే మనస్ఫూర్తి వెళ్ళిపోతున్నా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాను సినిమా మాత్రం పెద్దగా డైరెక్ట్ పెట్టారు. సినిమా కూడా అంతా బాగుంది, బ్లాక్ బస్టర్ బాగుంది. అయితే మంచి ఎంగేజింగ్ అని మెసేజ్ సాలిడ్ మెసేజ్ అయితే ఉంటుంది. సో బోర్ అయితే కొట్టదు. హీరోగా మెయిన్ హీరో అసలు మొత్తం స్టోరీ నచ్చేది ఆయనదే. అసలు ఫస్ట్ ఫెయిల్యూర్ అవుతారు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఎలా రివెంజ్ తెచ్చుకున్నాము అంటే పొలిటికల్గానే ఉంటుంది మొత్తం కరప్షన్ అంతా. సో చూపించే డీటెయిల్స్ మొత్తం చేయాలి. వన్ టైం వచ్చుకుంటాం వన్ టైం అయితే సేఫ్ జరగచ్చు, మళ్ళీ రిపీట్ అయితే కష్టం. బోర్ అయితే కొట్టచ్చు.